వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతి చరిత్రకు సంబంధించి ఏనాడో ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పారు. సింహాలు తమ చరిత్రను తెలుసుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథలను మాత్రమే వినాల్సి ఉంటుంది అని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని నేడు దేశమంతా శ్లాఘిస్తుంది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ నాటికి అంతకు ముందే పలువురు సత్యాగ్రహాలు ఆమరణ దీక్షలు చేశారన్న సత్యం చరిత్ర పుటల్లో మరుగున పడింది. ఆ చరిత్రను వెలికి తీసే ఉద్దేశంతోనే ప్రభాత్ న్యూస్ ఈ వీడియోను మీ ముందుకు తెస్తుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం స్వాతంత్ర సమరయోధుడు స్వామి సీతారామ ఆధ్వర్యంలో 1952 ఫిబ్రవరి 27న ఏడూరు సత్యాగ్రహ యాత్ర ప్రారంభమై ఆంధ్ర రాష్ట్రం అంతటా విస్తరించింది. ఈ ప్రేరణతో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన తమనంపల్లి అమృతరావు ఈ ఉద్యమాన్ని మద్రాస్ వరకు విస్తరించాలన్న ఉద్దేశంతో 1952 ఆగస్టు 16వ తేదీన మద్రాసు సచివాలయం వద్ద దీక్షను చేపట్టారు. ఆగస్టు 21వ తేదీన పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. అదే రోజు నుండి 29 వరకు స్వాతంత్ర సమరయోధులు పత్తి శేషయ్య అదే ప్రాంతంలో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. కానీ వారు తమ ప్రయత్నాలను మానుకోలేదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించాలని అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులకి వీరిద్దరు విన్నవిస్తూ వచ్చారు. కారణాలు ఏమైనప్పటికీ ఆయన వీరి ప్రతిపాదనను అంగీకరించలేదని పలు పత్రికలు ఆధారాలతో సహా రాశాయి. అక్టోబర్ 2వ తేదీన అమృతరావు పత్తి శేషయ్య ఇద్దరు తమ చేతులు కోసుకొని ఉబికి వస్తున్న తమ రక్తాన్ని సిరాగా మార్చి టంగుటూరికి లేఖ రాశారు. ఆ తర్వాత వీరిద్దరూ 1952 అక్టోబర్ 10వ తేదీన ప్రకాశం పంతులు క్వార్టర్స్ ముందే ఆమరణ దీక్షకు ఉపక్రమించారు. 9 రోజుల పాటు వీరి దీక్ష సాగింది. ఆ తర్వాత పంతులు స్వయంగా వీరి శిబిరానికి వచ్చి అవసరం వచ్చినప్పుడు తాను తప్పకుండా నాయకత్వం వహిస్తానని వారికి హామీ ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. అప్పటికే మహాత్మా గాంధీ స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొట్టి శ్రీరాములు దీక్షకు ఉపక్రమించారు. ఆ తర్వాత చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో పలు పత్రికలు ఆంధ్ర రాష్ట్ర తొలి ఉద్యమ నిర్మాత అమృతరావు అనే విషయాన్ని వెలికితీశాయి. అమృతరావు దళితుడైనందున ఆయన చరిత్రను కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ వెలుగులోకి రాకపోవడం దురదృష్టకరం. అంతేకాక అమృతరావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తొలిసారిగా పొలికేక వేశారు. 1966 అక్టోబర్ 14 నుంచి ఆయన విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తమ ఆమరణ దీక్షతో ప్రారంభించారు. 21 రోజుల పాటు దీక్ష నిర్విఘ్నంగా కొనసాగింది. అమృతరావు దీక్షకు మద్దతుగా లక్షలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 32 మంది మరణించారు. అసెంబ్లీలో వామపక్ష శాసనసభ్యులు తమ రాజీనామాలను సమర్పించారు. కేంద్రంలో రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నారు. అప్పట్లో మహిమాన్విత మదర్ తెరిసా స్వయంగా వచ్చి అమృతరావును దీక్ష విరమించమని కోరారు. ఆయన దానికి అంగీకరించలేదు. మదర్ తెరిసా ఇందిరాగాంధీ వద్దకు వెళ్లి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉద్యమం తీవ్రతరం కావడంతో ఉక్కు ఫ్యాక్టరీకి అంగీకరించిన ఇందిరాగాంధీ 1970లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 1992లో నాటి ప్రధానమంత్రి ఈ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఆ సభలోనే పివి నరసింహారావు అమృతరావు త్యాగాన్ని గుర్తు చేశారు. ఆయన మనవడు మోహన గాంధీ బాధ్యత తీసుకొని అమృతరావు చేసిన త్యాగాన్ని ఉన్నతాధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆధారాలుగా ఉన్న పార్లమెంటు రికార్డులను వివిధ పత్రికల క్లిప్పింగుల నుంచి సేకరించారు. వాటిని వారు ముందుంచారు. ఇవన్నీ చూశాక వారు సమ్మతించారు. అమృతరావు విగ్రహాన్ని విశాఖలో ఆవిష్కరణ చేస్తారు. కానీ ఈ రెండింటికి తొలి ఉద్యమ నిర్మాత బాధ్యుడు తమనంపల్లి అమృతరావు అని ఆయన మనవడు మోహన్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వీడియోలు క్లిప్పింగ్లను, పత్రికల క్లిప్పింగ్లను ప్రభాత్ న్యూస్కు అందజేశారు. వాటన్నింటి ఆధారంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అమృతరావు 1920లో గుంటూరు జిల్లా విషదల గ్రామంలో అర్లప్ప అన్నమ్మలకు జన్మించారు. ఆయన తన విద్యాభ్యాసం అనంతరం రైల్వే ఉద్యోగం చేస్తూ గాంధీ స్ఫూర్తితో రాజీనామా చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన 1978-83 మధ్య తాడికొండ శాసనసభ్యునిగా పనిచేశారు. 1979లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గాను, 1980లో ఏపీ ఎస్సీ లెజిస్లేషన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గాను ఉన్నారు. నాగార్జున యూనివర్సిటీ సిండికేట్ మెంబర్గాను, ఏఐసిసి సభ్యుడిగాను బాధ్యతలు నిర్వహించారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతోనూ ఆయనకు సన్నిహిత్యం ఉండేది.
ప్రాణాలు సైతం పణంగా పెట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని సాధిస్తాననే ఉద్దేశంతో అతను ప్రాణాలు పణంగా పెట్టి అమర నిరాహార దీక్ష చేసి మరి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయే పరిస్థితుల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారికి చెప్పడం, పైన రాష్ట్రపతిగా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు కూడా మరి తెలుగువాడు ఒకటి వల్ల ఇక్కడ ఒరిస్సా వెళ్ళిపోయినందుకు ఇటు పరిస్థితుల్లో అటు సీఎం గారు ఇటు రాష్ట్రపతి గారు ప్రధానమంత్రికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇది సెన్సిటివ్ ఇష్యూ, చాలామంది ఇప్పటికే మరి ఉద్యమాలు చేసి ప్రాణాలు పణంగా పెట్టి 32 మంది చనిపోయి ఉన్నారు. ఇంకా వాళ్ళు హింసించి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి. కారణం ఏంటంటే ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 26 రోజులు మరి నిరాహార దీక్ష చేసి ఆయన 26వ రోజున కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు దిగొచ్చి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి మరి ఆయనకి నిమ్మరసం ఇచ్చి మీ కోరిక విశాఖ ఉక్కు స్థాపిస్తాము, విశాఖలోని ఉక్కు కర్మాగారం స్థాపిస్తామని చెప్పి ఆ రోజు ఆయన దీక్ష విరమింపజేశారు. గోపాలకృష్ణ గారు, కనిగంటి హనుమంత్ గారు, పర్వతనేని వీరే చౌదరి గారు, తమణంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు. కులం, మతం,